ఆంగ్ల కాలమానానికి అయితే సంవత్సరాలకు ప్రత్యేకించి పేర్లు ఏమీ ఉండవు, కానీ ఆర్ష కాలమానంలో మాత్రం 60 సంవత్సరాలకు పేర్లు ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? భారతీయ జీవన విధానంలో ఋషులు చెప్పిన ప్రతి మాటకి ఒక అంతరార్థం ఉంటుంది. మొత్తం 60 సంవత్సరాలను 3 భాగాలుగా మార్చారు. మొదటి 20 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాలు, ఆ పైన 20 సంవత్సరాలు. మొదటి 20 సంవత్సరాలను బ్రహ్మ వింశతి అంటారు. వింశతి అంటే 20 అని సంస్కృత అర్థం. ఆ తరువాత విష్ణు వింశతి అంటారు. ఆ తరువాత 20 సంవత్సరాలను రుద్ర వింశతి అంటారు. సృష్టి, స్థితి, లయ. సృష్టి యొక్క తత్వాన్ని అద్భుతమైన ఈ 60 సంవత్సరాలను 20 సంవత్సరాలుగా విభజించి తెలియజేసి, బ్రహ్మ వింశతి నీకు అద్భుతమైన సృజనాత్మకతను అందిస్తే, విష్ణు వింశతి వైభోగాన్ని ప్రసాదిస్తుంది, రుద్ర వింశతి మళ్ళీ ప్రయత్నాన్ని ప్రారంభించడానికి కావలసిన శక్తియుక్తులను ప్రసాదిస్తుంది. ఆ సత్యాన్ని ఆ సంవత్సరాల నామాలతోనే మనకు తెలియజేసింది పంచాంగం. మొట్టమొదటి సంవత్సరం పేరు ప్రభవ, 20వ సంవత్సరం పేరు వ్యయ. అంటే ఉద్భవించినది ఏదైనా వ్యయం కావలసిందే. కనుక ఈ సంసార చక్రంలో జరిగే మార్పులన్నీ కాలానుగుణంగా జరుగుతున్నాయి. కనుక వాటి ప్రభావం మన మీద లేకుండా చూసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయమని మొట్టమొదటి 20 సంవత్సరాలు మనకు తెలియజేస్తుంది. ఆ తరువాత 21వ సంవత్సరం పేరు సర్వజిత్, 40వ సంవత్సరం పరాభవ. ఇలా ప్రభవ, వ్యయ అన్న పేర్ల ద్వారా సృష్టి తత్వాన్ని గ్రహించి సాధనను ప్రారంభిస్తే సర్వజిత్ అంటే ప్రయత్నం ఎప్పుడు విజయవంతమైనప్పుడు ఆనందం కలుగుతుంది. అలా అన్నింటినీ జయించాలన్న ఆలోచనతో కార్యాచరణను ప్రారంభించి కొనసాగించిన తరువాత ఎప్పుడు విజయాలే రావు. పరాభవాలు ఎదురైనప్పుడు కూడా వాటిని తట్టుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగమని చెప్పేదే విష్ణు వింశతి. ఆ తరువాత 41వ సంవత్సరం ప్లవంగ, ఆఖరి సంవత్సరము అక్షయ. ప్లవంగము అంటే ఎగిరే తత్వము కలిగినది. ఈ సత్యాన్ని జీర్ణించుకొని సర్వజిత్తు, పరాభవాలు రెండూ కూడా జీవితంలో భాగమే అనుకున్నటువంటి తత్వంతో సంచరించేవాడు ఎగరగలుగుతాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు. అలా ఆ ఉన్నత స్థితి అక్షయంగా ఉండాలి. జరుగుతున్న ఈ కార్యక్రమము నిరంతరము కొనసాగాలి. అంటే ప్రతివాడు జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు ప్రాణాన్ని వదిలేయాల్సిందే, దేహాన్ని వదిలేయాల్సిందే. మరి అక్షయ ఎలా అవుతావు అంటే ఆ పరమాత్మను చేరుకున్నప్పుడు మళ్ళీ పుట్టుక ఉండదు. కనుక అక్షయమై అనంతమైన అద్భుతమైన పునరావృత్తి రహితమైన వైభోగాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ 60 సంవత్సరాలలో జీవిత ప్రణాళికను మనకు తెలియజేసి ముందుకు కొనసాగించమని తెలియజెప్పే తత్వమే పేర్లతో సంవత్సరాన్ని సంబోధించటంలోని ఆంతర్యం.